హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మన ఛానల్లో రవ్వ కేసరి అయితే మీతో షేర్ చేస్తున్నాను. స్పెషల్ అకేషన్స్ అవ్వచ్చు, ఫంక్షన్స్ అవ్వచ్చు, మనం ఏదైనా స్వీట్ తినాలనిపించినా కూడా ఇలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే రవ్వ కేసరి అయితే చేసుకొని తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. నేను చెప్పే కొలతల్లో చేస్తే చల్లారిన తర్వాత కూడా అంతే స్మూత్గా ఉంటుందండి రవ్వ కేసరి. సో ఇప్పుడు ఎందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల గీ అయితే వేసుకోవాలి. ఇందులోకి నెయ్యి పడుతుందండి. నెయ్యితోనే టేస్ట్ వస్తుంది రవ్వ కేసరి. సో ఇప్పుడు నెయ్యి కరగగానే అందులో డ్రై ఫ్రూట్స్ వేసి అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను కాజు, బాదం, కిస్మిస్ అయితే తీసుకున్నాను, మీ ఇష్టం. సో ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు రవ్వ అయితే తీసుకుంటున్నానండి. ఈ రవ్వ పచ్చివాసన పోయి మంచి స్మెల్ అండ్ కలర్ చేంజ్ అవ్వాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసుకున్న కప్పుతో 3 కప్పుల హాట్ వాటర్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ కూల్ వాటర్ మాత్రం అస్సలు పోయొద్దండి. పోస్తే మాత్రం రవ్వ కేసరి పాడైపోతుంది. సో వేసుకున్న తర్వాత కొంచెం దగ్గరికి పడిన తర్వాత ఫుడ్ కలర్, అది మీ చాయిస్ అండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న కప్పుతో 1.5 కప్పు షుగర్ వేసుకోవాలండి. నేనైతే బ్రౌన్ షుగర్ అయితే వేసుకున్నాను. వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా జారుగా అయితే అవుతుందండి రవ్వ కేసరి. ఇప్పుడు అందులో వచ్చేసి మనం 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కూడా అంతా కలిసేలా మిక్స్ చేసేసుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో వేసేసుకోవాలండి. చూడండి, అంతేనండి, రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా, చాలా స్మూత్గా ఉంది రవ్వ కేసరి, చాలా బాగుంటుంది. నేను చెప్పే కొలతల్లో చేయండి, మీకు కూడా ఇలానే వస్తుంది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.